తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి జలాలు మరోసారి అగ్గిరాజేశాయి. ఆగస్టు 18న జరగబోయే గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం ముందుగానే హైడ్రామా నడుస్తుంది. తెలంగాణకు ఇప్పటికే దక్కిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఏపీ పట్టుబడుతూ ఉంటే అధికార కాంగ్రెస్ సర్కారు ఎందుకు మౌనం వహిస్తుందని బీఆర్ఎస్ బగ్గుమంటుంది. అసలు ఏపీ ఎందుకు ఈ డిమాండ్ చేస్తుంది? తెలంగాణ ప్రయోజనాలు నిజంగానే దెబ్బతింటున్నాయా? నీటి వాటాల లెక్కలేంటి? ఈ నెల 18న ఢిల్లీలో జరగనున్న గోదావరి నది నిర్వహణ బోర్డు సమావేశం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా, పరిపాలన పరంగా తీవ్ర చర్చకు దారితీసింది. తెలంగాణలో ఇప్పటికే సాంకేతిక అనుమతులు పొందిన 7 ప్రాజెక్టుల అనుమతులను పునఃసమీక్షించాలని ఏపీ ప్రభుత్వం కోరడం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువైంది. రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడుతున్నారని బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండగా ఏపీ మాత్రం దిగువ రాష్ట్ర హక్కులను కాపాడేందుకే ఈ డిమాండ్ చేస్తున్నామని చెబుతోంది. జీఆర్ఎంబీ ఎజెండాపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టెక్నికల్ అడ్వైజరీ కమిటీలో అన్ని కీలక విభాగాల అధికారులు ఉంటారని, ఒకసారి టీఏసీ అనుమతి లభించిన ప్రాజెక్టులను తిరిగి సమీక్షించడం దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదని పేర్కొన్నారు. 7 ప్రాజెక్టుల అనుమతులను రివ్యూ చేయడం అంటే తెలంగాణ హక్కులనే ప్రశ్నించినట్లేనని మండిపడ్డారు. గోదావరి బేసిన్లో తెలంగాణకు సాగునీరు లేకుండా చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ముగ్గురు ముఖ్యమంత్రులు కర్ణాటకలో కలిసిన తర్వాత సమ్మక్క సాగర్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ వదులుకోమన్నదని, దానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది అనేటువంటి వార్తలు మీడియాలో వస్తూ ఉన్నాయి. దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. మీ ముగ్గురు ముఖ్యమంత్రుల మీటింగ్లో సమ్మక్క సాగర్కు 47 టీఎంసీల నీటి వాటాను, మన రాష్ట్ర వాటాను వదులుకోవడానికి మీరు ఒప్పుకున్నారా? ఎందుకంటే ఆల్రెడీ మీరు కర్ణాటక మీటింగ్ జరిగిన తర్వాత, తుంగభద్ర గేట్ల ఓపెనింగ్ ప్రోగ్రాం తర్వాత అనేక వార్తలు మీడియాలో వచ్చినాయి. 47 టీఎంసీలు వదులుకుంటున్నారు అని వార్తలు వచ్చినాయి. ప్రభుత్వం స్పందన లేదు. ఇప్పుడు ఎజెండాలకు వచ్చేసింది, జీఆర్ఎంబీ ఎజెండాలకు వచ్చేసింది. ఎస్, ఈ 47 ఇచ్చేదే లేదు అంటున్నారు ఆంధ్రప్రదేశ్. దీని మీద మీ స్టాండ్ ఏంది? ఈ 47 వదులుకున్నారా, వదులుకోలేదా? వాట్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ తెలంగాణ? ఎట్లా వదులుకుంటారు మీరు? ఈ 47కి ఆల్రెడీ మేము హైడ్రాలజీ క్లియరెన్స్ తెచ్చి ఉన్నాము. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వెంటనే స్పందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ భారతదేశంలో భాగం కాదా? రాజ్యాంగబద్దంగా వచ్చిన నీటిలో ప్రాజెక్టులు నిర్మించకూడదా అని ప్రశ్నించారు. 2022లోనే సమ్మక్క సాగర్ కు 47 టీఎంసీల నీటి వినియోగానికి అనుమతులు లభించాయని, ఇప్పుడు వాటిని రద్దు చేసే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం సాధించిన అనుమతులను రేవంత్ ప్రభుత్వం కాపాడలేకపోతుందని విమర్శించారు. ఈ 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దయితే తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ హెచ్చరిస్తుంది. ముఖ్యంగా సమ్మక్క సాగరు, పాలమూరు రంగారెడ్డి, డిండి వంటి ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని అంటుంది. హైదరాబాద్ తాగునీటి అవసరాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని హరీష్ రావు పేర్కొన్నారు. సమ్మక్క సాగర్ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి నీరు అందుతుందని గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని సూచించారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి కూడా ఈ నీళ్లు పోతాయి. సమ్మక్క సాగర్ నీళ్లు హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి ఆ నియోజకవర్గాలకు కూడా నీళ్లు వెళ్తాయి. నీళ్ల మంత్రి నియోజకవర్గానికే కిందికి నీళ్లు వస్తుంటే మరి పట్టి ఉంటుందా? పట్టి లేదా మీకు? విల్ యూ రెస్పాండ్ ఆర్ నాట్? హౌ ఇట్, అది ఎట్లా వస్తుంది ఎజెండాలో? బీఆర్ఎస్ అనుమతి తెచ్చినాక అది ఇప్పుడు అనుమతులు ఇవ్వద్దని రద్దు చేయాలని ఎజెండాలోకి వస్తే నీళ్ల మంత్రి ఏం చేస్తుండు? మరి ముఖ్యమంత్రి నువ్వు లోపల ఏమైనా ఒప్పుకున్నావా, ఒప్పుకోలేదా? ఎక్కడి నుంచి ఇది ఎజెండాలు వచ్చింది? ఈ లీకులేంది? ఈ వార్తల మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. సమ్మక్క సాగర్ అనుమతులు సాధించాలి. ఈ ఎజెండా రద్దు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్లమెంట్లో పోరాడాలి. మీరు ఎజెండా రద్దు కావాలి. దీని మీద వారం రోజులైంది. ఎజెండా వచ్చినాక ఇది ఎట్లా పెడతారు ఎజెండాలని రాష్ట్ర ప్రభుత్వం అడగదా? మీకు వచ్చి వారమైంది. వారం నుంచి కనీసం ఎట్లా పెడతారా, ఎంత ధైర్యం మీకు అని అడిగే దమ్ము లేదా మీకు?
చేతగాదా? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? గోదావరి జలాల వినియోగంలో దిగువ రాష్ట్ర హక్కులను పరిరక్షించడానికే ఈ అంశాన్ని జీఆర్ఎంబీ ముందుకు తీసుకెళ్లినట్లు ఏపీ వర్గాలు చెబుతున్నాయి. ఎగువన నిర్మిస్తున్న ప్రాజెక్టుల ప్రభావంతో పోలవరం, రాయలసీమ ఎత్తిపోతల వంటి కీలక ప్రాజెక్టులకు నీటి లభ్యత తగ్గే ప్రమాదం ఉందని వాదిస్తున్నాయి. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం లోపాయికారి ఒప్పందాలతో తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతుందని హరీష్ రావు ఆరోపించారు. సచివాలయం, సలహాదారుల వ్యవస్థలో ఏపీకి చెందిన అధికారులు ఉండటంపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఇప్పటికే టీఎస్సీ అనుమతులు పొందిన తెలంగాణ ప్రాజెక్టుల భవిష్యత్తుపై బోర్డు ఎలాంటి వైఖరి అవలంబిస్తుంది? ఏపీ అభ్యంతరాలను కేంద్రం సమర్థిస్తుందా లేక తెలంగాణ వాదనకు ప్రాధాన్యమిస్తుందా? ఇప్పుడు రెండు రాష్ట్రాల దృష్టి మొత్తం జీఆర్ఎంబీ సమావేశంపైనే కేంద్రీకృతమైంది. గోదావరి జలాల వివాదం రాజకీయంగానే కాకుండా రెండు రాష్ట్రాల తాగునీరు, సాగునీటి భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశం.